లూకాసు సువార్త 12వ అధ్యాయం 36వ వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త, ఆగండి నిదానంగా, తొందరగా అందరు తెరవండి, బైబిల్ అందరు తెరిచి చూడండి. లూకాసు సువార్త మానము 12వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుతున్నారు ఒకరు, మిగతా వాళ్ళు జాగ్రత్తగా వినండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుష్యుల వలె ఉండు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటను చదువుతున్నాం. చాలా శ్రేష్టమైన మాట ఇది. పెళ్లి కుమారుడు ఏ సమయము వచ్చి తలుపు తడుతాడో తెలియదు. మరలా చదువుదాము ఆ మాటని, ఆ వాక్యాన్ని మరలా. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి. ఎదురు చూచుచు ఉన్న మనుష్యుల వలె ఉండండి. పెండ్లి విందు నుండి పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తడతాడు. ఆ తలుపు తట్టగానే తలుపు తడతాడు అని ఎదురు చూస్తారంట. పెండ్లి విందు జరిగినప్పుడు చదవండమ్మా, మరలా ఒకసారి చదవండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి, ఎక్కడి నుండి వచ్చి? పెండ్లి విందు నుండి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎదురు చూచుట. ఏమి చూచుట? ఎదురు చూచుట. ఈరోజు మన అంశం ఏమిటి అంటే ఎదురు చూచుట, వెయిట్, కనిపెట్టుట లేక ఎదురు చూచుట. పెండ్లి కుమారుడు ఒక వ్యక్తి యొద్దకు వచ్చి తలుపు తట్టగానే అతను తలుపు తీశాడు అంటే అతను పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న మనిషి. గట్టిగా చెప్పండి. ఆయన ఏ సమయము నీ వద్దకు వస్తాడో తెలియదు. ఏ సమయము ఆయన రాబోతున్నాడో తెలియదు. ఆయన వచ్చే సమయము నీ తలుపు తడతాడు. ఏం తడతాడు? అప్పుడు రెడీగా నువ్వు తలుపు తీసి ఆయన యొద్దకు రెప్పపాటున వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘాన్ని గురించి ఒక చక్కని మాట రాస్తాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఓ చక్కని మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. గనుక ఏ కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు
ఎదురు చూచుచున్నారు. కొరింథీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట వ్రాస్తున్నాడు. ఏ కృపావరమునందు మీరు లోపము లేక యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. దేని కొరకు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారు అని ఆ సంఘాన్ని గురించిన ఒక ప్రోత్సాహపరిచే మాట వారితో పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మాట చెప్పండి? అది ప్రోత్సాహపరిచే మాట, ఉత్సాహపరిచే మాట. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కృపావరమునందు లోపము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా ఎదురు చూచుదుముగాక. ఆమేన్. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. మరల ప్రారంభించండి. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాం. చాలు, గట్టిగా చెప్పండి. హెబ్రీ సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాడు. మనకు నిలువరమైన పట్టణము ఇక్కడ లేదు, ఉండబోయే దానికోసం, స్థిరంగా ఉండబోయేది. చెప్పండి, స్థిరంగా ఉండబోయేది అంటే ఏంటి అర్థం? స్థిరముగా ఉండబోయే దానికోసం మనమందరము కూడా ఎదురు చూచుచున్నాము. గట్టిగా ఆమేన్. గట్టిగా చెబుదాం ఆమేన్. మనమందరము కూడా ఎదురు చూచుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మధ్యాకాశమునకు ఆయన పెళ్లి కుమారుడిగా వేవేల పరిశుద్ధులను ఆకాశ మండలము మీదికి, మధ్యాకాశమనే ఆ చోటికి ఆయన రాబోతున్నాడు. 3 ఆకాశములు ఉన్నాయి. ఎన్ని ఆకాశములు ఉన్నాయి? ఎన్ని ఆకాశములు? 3 ఆకాశములు ఉన్నాయి గనుకనే మధ్యాకాశము అని ఉంది. ఏ ఆకాశం? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశమునకు ఆయన రాబోతున్నాడు. ఆ మధ్యాకాశమునకు రాబోతున్న సమయములో ప్రధాన దూత కడబుర శబ్దము మ్రోగించును. ప్రధాన దూతనంట శబ్దము మ్రోగించునంట. ఆ శబ్దము ఎవరికి వినబడుతుంది? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారో ఆ శబ్దము, ఆ స్వరము వారికి రమ్ము అని వినబడుతుందంట. గట్టిగా చెప్పండి. ఎవరికి పడితే వారికి వినబడదు. కడబుర శబ్దము ఎవరికి పడితే వారికి వినబడదు, అందరికీ వినబడదు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారో, ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నారో వారికి కడబుర స్వరం వినబడుతుంది. వారు రెప్పపాటున మార్పు నొంది, రెప్పపాటున మహిమ శరీరము ధరించి వారు వెళ్ళబోతున్నారు. గట్టిగా చెప్పండి. మీరు వేసుకున్న బట్టలు మీ వంటి మీద ఉండవు. అందరికీ మహిమ శరీరం వస్తుంది. ఏ శరీరం? అందరికీ అంటే అందరికీ కాదు, ఎదురు చూస్తున్న వారికే. గట్టిగా చెప్పండి. ఎవరైతే ఎదురు చూస్తూ కనిపెడుతున్నారో, ఎవరైతే ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో వారికి రెప్పపాటున దేవుడు మహిమ శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పుదాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆయన ప్రత్యక్షత కొరకు మనమందరము ఎదురు చూడవలసిన వారమై ఉందుముగాక. ఆయన ప్రత్యక్షత కొరకు మనమందరము కనిపెట్టుదుముగాక. తీతుకు రాసిన పత్రికలో కూడా 1:13 చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో 1:13 వచనం. తీతుకు రాసిన పత్రిక 1:13 అమ్మా. 2:13 చూడండి. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు, చూడండి, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎలా ఎదురు చూడాలంట? ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసినటువంటి ఈ పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎలా ఎదురు చూడాలి ఆయన ప్రత్యక్షత కొరకు. అందరం నేను ఎదురు చూస్తున్నాను అంటే సరిపోతుందా? దానికి తగిన క్వాలిటీస్ ఉండాలి. గట్టిగా చెప్పండి. దానికి తగిన క్వాలిటీస్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ కొరకు మెయిన్ ఆఫీసర్ వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటావు. ఆ ఆఫీసర్ వచ్చేదాకా ఎదురు చూస్తావు, మంచిదే. కానీ నీలో ఉన్న క్వాలిటీస్ను బట్టి నీ నిరీక్షణ, నీవు ఎదురు చూచిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా ఈ కడవరి దినాల్లో ఎదురు చూచి మహిమ రెప్పపాటున మహిమ శరీరము ధరించి ఆయనను ఎదుర్కొందుముగాక. ఆమెన్. ఇంతకు బైబిల్లో కొన్ని సాదృశ్యములు నేను మీకు చూపిస్తాను. కొందరు వ్యక్తులు ఎలా మొదటి రాకడ కొరకు ఎదురు చూచారు. మొదటి రాకడే అది రెండవ రాకడగా మనము పోల్చుకోవాలి. కొన్ని సందర్భాలు మొదటి రాకడ కొరకు ఎదురు చూచిన అనుభవాలే రెండవ రాకడ ప్రత్యక్షతను కూడా దాని కొరకు కూడా మనం ఎదురు చూచి దాన్ని అనుభవించిన వారమై మనము నిలిచి ఉందుముగాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఈ 25వ వాక్య భాగములో నుండి మనము కొన్ని వచనాలు చదువుతూ వస్తే, యెరూషలేమునందు ఒక మనుష్యుడున్నాడు. అమ్మ వినండి, నేను చెప్తాను, నేను చదవన్నప్పుడు మీరు చదువుదు. యెరూషలేములో ఒక మనుష్యుడున్నాడు. ఎవరు చెప్పండి? యెరూషలేమునందు ఒక మనుష్యుడున్నాడు. అతను ఎవరు? సిమయోను. అతను ఎలాంటి వాడు? నీతిమంతుడు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఒక మాట చూస్తున్నాం, కనిపెట్టువాడు. కనిపెట్టువాడు అనగా ఎదురు చూచువాడు. యెరూషలేమునందు ఈ సిమయోను అన్నటువంటి ఒక మనుష్యుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన యెరూషలేములో కనిపెడుతున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండమ్మా ఒకసారి. అతడు యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి
ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునిపే మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడి ఉండెను. ఇంతకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన కనులార చూచాడంట. ఆ ప్రత్యక్షత 28వ వచనం చూడండి. అందులోని 28, 29, 31 వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 28వ వాక్యం నుండి. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, అతడంటే ఎవరు? సుమయోను ప్రభు అయిన యేసుక్రీస్తును తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. గట్టిగా 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎదురు చూచిన ఒక మనుష్యుడు కనపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన ఒక మనుష్యుడు యెరూషలేములో కనబడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకిచ్చిన ఈ యెరూషలేములో నీవు సిమియోను వలె కనబడుదువుగాక. గట్టిగా చెప్పండి. సిమియోను వలె నీవు నీతిమంతునిగా మారుదువుగాక. సిమియోను వలె భక్తి పరునిగా మారుదువుగాక. సిమియోను మీద ఉన్న పరిశుద్ధాత్మ నీ మీద ఉండునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించుదువుగాక. క్రీస్తు మరణము పొందడని ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడినట్లు నీకు బయలుపరచబడునుగాక. ఆమేన్. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఒక సిమియోను వలె మారాలి. యెరూషలేమునందు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సహవాసానికి నువ్వు దూరం కాకూడదు. సహవాసానికి, దేవునికి నువ్వు దూరం అవుతున్నావు అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూచే విషయములో ఎక్కడో వెనకడుగు వేశావు, ఎక్కడో ప్రభువుకు దూరం అయిపోయావు. సిమియోను యెరూషలేమునందు ఉండి నీతిమంతునిగా ఉండి భక్తిపరుడుగా ఉండి పరిశుద్ధాత్మను అభిషేకాన్ని కోల్పోకుండా ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా క్రీస్తు మరణం పొందడని అతనికి బయలుపరచబడి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి కనులార నేను నీ రక్షణను చూచి తిని అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా. నేను కనులార చూచాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూచే వ్యక్తివిగా మారుదువుగాక. ఆయన ప్రత్యక్షతను కలిగి ఉందువుగాక. ఆ ప్రత్యక్షత నీలో నెరవేరునుగాక. నీ కనులార ఒక రోజున ఆయనను చూచుదువుగాక. ఆమేన్. మరొక వ్యక్తిని గురించి కూడా బైబిల్లో చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం నుండి ప్రారంభించుదాం. మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను.
మరియు అక్కడి నుంచి నోట్ చేసుకోండి, ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవలేదంట. ఉపవాస ప్రార్థనలతో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆమె కూడానంట కొందరు కనిపెడుతున్నారంట. అందులో సిమియోను గురించి మనం చదివాం. ఎవరి గురించి చదివాం? యెరూషలేములో సిమియోను ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. సిమియోను వారితో కనిపెడుతున్న వారితో ఈమె కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె కూడా యెరూషలేములో ఉంది. ఆమె కూడా ఎక్కడ ఉంది? ఆమె దేవాలయం విడవలేదంట. ఏం చేయలేదంట? దేవాలయము విడవలేదు, సహవాసాన్ని విడవలేదు, సహవాసాన్ని దాటిపోలేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవాలయము విడువక రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ విమోచకుడైన యేసయ్య కొరకు కనిపెట్టుచున్న వారిలో ఈమె కూడా ఉంది. ఆమె చెప్పండి. 7 ఏండ్లు మాత్రమే సంసారం చేసింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలే. ఇంతకు ఆమె ఏ వయసులో వివాహం చేసుకొని ఉంటుంది? ఇజ్రాయేలు దేశంలో ఇంతకు వివాహ వయసు ఎంత? వివాహం చేసుకునే వయసు ఎంత? నేను అనుకుంటున్నాను బాప్తిస్మమే 33 సంవత్సరాలప్పుడు బాప్తిస్మం యేసుప్రభు పొందాడు. ఎప్పుడు పొందాడు? యేసుప్రభు 30 సంవత్సరాల వయసులో. అంటే బాప్తిస్మం పొందిన తర్వాతనే వివాహం ఉంటుంది, అంతేనా? అంటే 30 సంవత్సరాల వయసులో ఆమెకు వివాహం అయింటుంది. 30 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది ఆమె? 37 సంవత్సరాలు. తర్వాత 84. లెక్కండి ఎన్ని సంవత్సరాలు ఆమెకు? గట్టిగా చెప్పండి. కానీ ఆమె ఉన్నది మందిరంలో ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 80 సంవత్సరాలు కూడా రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేసిందంట. ఏ ప్రార్థన చేసింది? రేయింబవళ్ళు. ఏమ్మా ఎందుకు రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన? పని లేదా నీకు అంటే, కాదు, నా విమోచకుడైన దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తుంది. అదిగో ఆయన కొరకు కనిపెడుతుంది, ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు సిమియోను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు? సిమియోను నీతిమంతునిగా ఉన్నాడు యెరూషలేములో. సిమియోను యెరూషలేములో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. సిమియోను భక్తిపరుడుగా ఉన్నాడు. అసలు సిమియోను అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? ఆలకించుట. ఏంటి చెప్పండి? ఆలకించుట. ఆలకించుట అంటే వినుట. ఏ వింటున్నాడో, ఏం ఆలకిస్తున్నాడో. యెరూషలేములో ఉన్నాడంటే ఏం ఆలకిస్తున్నట్టు? ఆయన ఉపదేశానికి, ఆయన ప్రత్యక్షత గల వాక్కులకు ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తుంది. అన్న అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? కృప. అన్న అనే పేరుకు అర్థం ఏంటి?
హన్నా కాదు, అన్న అన్న ఆ అన్న అను ప్రవక్తి అని పేరు పెట్టబడింది ఆమె. ఏం పేరంట? ఒక విధవరాలికి ఏ పేరు పెట్టబడింది చెప్పండి? ప్రవక్తిగా మారిపోయింది. ఎంత ఆశ్చర్యం! గట్టిగా చెప్పండి. అంత కృప పొందుకుంది దేవుని సన్నిధిలో. ప్రవక్తిగా మారింది అంటే అంత కృప దేవుని సన్నిధిలో ఆమె పొందుకుంది, విధవరాలై ఉండి. ఆమెకి ఎంత విధవరాలై ఉండి దేవుని కొరకు ఎంత బ్రతకాలని ఆమెకు త్యాగం వచ్చింది చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా రెండు చెల్లిదల్లు చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా విధవరాలు అవగానే పక్కనున్న ఊరుకుంటారు, అమ్మ సంబంధం చూడమంటావా? ఇదే పని కొంతమంది. గట్టిగా రెండు చెల్లిదల్లు చెప్పండి. అమ్మ పర్వాలేదు, భర్త చచ్చిపోయినా పర్వాలేదు, బైబిల్లో ఎదుగు అన్న అనే ఒక ప్రవక్త ఉంది, దేవుని కొరకు బ్రతకమ్మా, దేవుని కొరకు నువ్వు జీవించు, ప్రభు కొరకు బ్రతుకు, ఇక చాలు, ఈ జీవితం చాలు, ఇక ప్రభు కొరకు త్యాగం చేయి, ప్రభు కొరకు సమర్పించుకో, దేవుని కొరకు నువ్వు నిలబడిపో. భర్త చచ్చిపోగానే మందిరంలో పడిపోయింది ఆమె. స్తోత్రం చెప్పండి. కొందరు మందిరంలో పడడానికి దేనికి వస్తారు? వేరే విధంగా వస్తుంటారు. గట్టిగా చెప్పండి. అలా కాదు, రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేసి సేవ పరిచర్యలో దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆమేన్ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కృప పొందేసుకుంది ఆమె. మందిరంలో ఉండి ఏం పొందుకుంది? కొంతమంది మందిరంలో ఉంటే కృప పొందుకోరు, దురాత్మను పొందుకుంటారు. హల్లెలూయా. కృప పొందుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన చేయాలి. రేయింబోలు ఉపవాస ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రభు పరిచర్యలో దేవుని ఆత్మ పొందుకొని ఒక ప్రవక్తిగా మారిపోవాలి. ఈరోజు ఆమె ఎంత కృప పొందుకుంది. ఆషేరు గోత్రికురాలు ఈమె. ఏ గోత్రికురాలు? ఆషేరు నుండి వచ్చిన ఒక గోత్రికురాలు ప్రవక్తిగా మారిపోయింది. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేసి తన శరీరాన్ని అంతా నలగొట్టేసింది, దారబోసింది. ఆమె చెప్పండి. తన శరీరాన్నంతా ఏం చేసేసింది? శరీరం అంతా ఉపవాస ప్రార్థనలకే దారబోసింది. ఏ పూట అన్నం తిన్నదో తెలియదు. ఆమె గురించి ఎంత గొప్ప సాక్ష్యం రాయబడి ఉంది. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనతో ఆమె సేవ చేశాను అని. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు ఆమెని ఒక గొప్పగా, ఆమె పేరును దేవుడు ఇక్కడ లిఖించాడు. అన్నా పేరును దేవుడు పెట్టాడు ఇక్కడ బైబిల్లో. ఒక విధవరాలు పేరు దేవుడు పెట్టేశాడు ఇక్కడ. మరి మీ పేరు దేవుడు పెట్టేటట్లు మీరు జీవించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏమీ లేదు ఈ లోకములో, దేవుని కొరకు బ్రతకాలి. యేసయ్య ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూడాలి. ఇక చాలు, చేసిన సంసారం చాలనుకుంది ఆమె. ఆమె ఏమనుకుంది? ఇక చాలు, ఇంతవరకు ఉందేమో అనుకుంది. దేవుని మీద ఏ నేరం మోపలేదు. ఇప్పుడు భార్య వెళ్ళిపోగానే మళ్ళీ భార్య చేయాలంటారు. గట్టిగా చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళు అయితే చెల్లుతుంది, మనకు దేవుని ఉన్న వాళ్ళకి మనకు చెల్లదు కదా. ప్రభులోకి వచ్చిన తర్వాత ఇక ఒక సరి అయిన తీర్మానం కలిగి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువును తెలుసుకోకముందుకు ఏం చేసినా చెల్లింది. ప్రభు తెలుసుకోకముందుకు మనం ఏం చేసినా చెల్లింది. ప్రభువును తెలుసుకున్నాక చేసే కార్యక్రమాలు దేవుడు కూడా ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన చెల్లింది, కొత్త నిబంధన చెల్లదు. పాత నిబంధన ఎంతమందిని చేసుకున్నా చెల్లింది. అబ్రాము ఎంతమందిని చేసుకున్నాడో మీకు తెలుసా? ఆగరు, శారమ్మ చచ్చిపోగానే కెతురాన్ని చేసుకున్నాడు. ముస్లిమ్స్ అంతా కూడా ఈ పాత నిబంధనని ఆచరిస్తారు కదా. మీరవక్క పాత నిబంధనని వాళ్ళు ముస్లిమ్స్లో 7 చేసుకోవచ్చంట. ఎంతమంది? 7 7 చేసుకోవచ్చంట ముస్లింలో. మరి ముస్లింలోకి వెళ్ళారమ్మా మీరు, బాగుందే కదా, అది బాగుంది కదా అని పోయి నమాజ్ తీసుకొని అల్లా తీసుకున్నారు. గట్టిగా 2 చేతులు చెప్పండి. అమ్మ భలే ఉంది ఇది. కొత్త నిబంధన కాలము ఏకపత్ని పురుషుడై ఉండాలంట. ఏ పురుషుడు?
ఏ పురుషుడమ్మా? ఏకపత్ని పురుషుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలుసుకోకముందు, ప్రభుని తెలుసుకోకముందు మీరు ఏం చేసినా చెల్లింది దేవుడు క్షమిస్తాడు. ప్రభుని తెలుసుకున్నాక, వాక్యం తెలుసుకున్నాక, సత్యాన్ని తెలుసుకున్నాక మనం ఏం చేసినా దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం తెలుసుకున్నాక ఇక మీరు విధవరాలుగా ఉంటే ఉండండి, ఇంక అట్టే ఉండండి, అట్లే బ్రతకండి, దేవుని కోసం బతకండి, ఉపవాస ప్రార్థనలు చేయండి. ఏ ప్రార్థనలమ్మా? ఎవరు అర్థం? అరవకండే. ఈ పిల్లలు ఏం గట్టిగా, అమ్మా నువ్వు బయట కూర్చోతాలి, వరండలో కూర్చోవాడిని, ఇది ఎత్తుకొని వాడిని బుడ్డోడిని. నా వాక్యం వినట్ల వాడిదే వాక్యం వింటున్నారు. 2 చేతుల గట్టిగా అల్లు చెప్పండి. సంతోషంగా 2 చేతుల గట్టిగా అల్లు చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఈ మాటలు ఇష్టమన్న వాళ్ళకి గట్టిగా అల్లు చెప్పండి. ఇష్టమేనా మీ అందరికీ ఈ మాటలు? ఏమ్మా ఇష్టమా, ఇష్టం కాదా? దయచేసి తప్పుగా అనుకోవక్కడ నేను చెప్పే వాక్యం అన్నా గురించి చెప్తున్నా, మీ గురించి చెప్పట్లేదు. అమ్మా నేను ఎవరి గురించి చెప్తున్నా? అన్నా ప్రవక్తి. మీరందరూ అన్నా ప్రవక్తులుగా మారాలంటే ఏమలాగా రెయిన్బోలు ఉపవాస ప్రార్థన చేయండి. ఏ ఉపవాస ప్రార్థన? ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన లిస్టులో మీ పేరు దేవుడు రాసి పెడతాడు. మీరు ప్రవక్తులు అయిపోతారు. ప్రవక్త అనే పేరు కావాలంటే ఈమెకున్న ప్రతిష్టత మనకు కావాలి, ఈమె లాంటి తెగింపు కావాలి, ఈమె లాంటి త్యాగం కావాలి, ఈమె లాంటి సమర్పణ కావాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడమే మనం. ప్రార్థన చేసి మీ శరీరాన్ని దేవుని కొరకు నలగొట్టుకోండి, దేవుని కొరకు సమర్పించుకొని ప్రతిష్ట కలిగి ప్రభు కొరకు జీవించండి. ఆమేన్. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను తొందరగా, టైం అయిపోతుంది వేగంగా. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యం. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు అది ఎదురు చూచువాడనే మాట నోట్ చేసుకోండి. ఇతను ఎవరంట? ఘనత వహించిన ఒక సభ్యుడు. ఈ మత్తయిలో కానీ, ఈ లూకాలో కానీ, యోహాన్లో కానీ ఇంకొక విధంగా వ్రాయబడి ఉంటుంది. ధనవంతుడైన అరిమతయి యోసేపు అంట. బాగా డబ్బున్నవాడు ఇతను. ఎలాంటి వాడు చెప్పండి? బాగా డబ్బున్నోళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారా? మీరు చెప్పాలి. బాగా డబ్బున్నోళ్ళు ఎదురు చూస్తారా? డబ్బున్నోళ్ళకి దేవుడు ఏం కనపడతాడు? బాగా డబ్బున్నోళ్ళకి దేవుడు కనపడతాడా? గట్టిగా అల్లు చెప్పండి, సంతోషంగా అల్లు చెప్పండి. హల్లెలూయా. అతను ఒక ధనవంతుడు, సమాజ మందిరములో ఒక ఘనత వహించిన ఒక సభ్యుడు, బాగా డబ్బున్న వ్యక్తి, బాగా ధనవంతుడు, ఘనత వహించిన ఒక సభ్యుడు, మెంబర్, సంఘములో ఉన్నటువంటి ఒక మెయిన్ మెంబర్. అలాంటి వ్యక్తి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చెప్పండి. కర్నూలు ప్రాంతంలో ఒక సంఘం ఉంది, పాణ్యం దగ్గరలో. అక్కడ సంఘ సభ్యులు ఉన్నారు, చాలామంది సంఘ సభ్యులు ఉన్నారు. ఆ సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలంట. ఎంతమంది భార్యలు? 2 భార్యలు ఉన్నారంట. వాళ్ళ సంఘంలో సభ్యులంట. ఇది దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఘనత వహించిన అరిమతయి యోసేపు ఒక సభ్యుడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుని రాజ్యం కొరకు మీరు ఎదురు చూచేవారిగా మారుదురుగాక. గట్టిగా 2 చేతులెత్తి సంతోషంగా అల్లు చెప్పండి. తెగింపుతో కూడిన భక్తి ఉంది దీనిలో. ఏముంది? అందరు చెప్పాలి. తెగింపు. ఏముండాలమ్మా మనకి? తెగింపు ఉండాలి. ఒక తెగింపు ఉండాలి.
దేవుని కొరకు నేను ప్రార్థన చేయడానికి తెగించాలి, ప్రభు పని కొరకు తెగించాలి, ప్రభు పని కొరకు నడుము కట్టాలి. హల్లెలూయా. ప్రభువే మన కొరకు తెగించి ఆయన బలి అయిపోయాడు. అవునా కదా? మన కొరకు ఏమైపోయాడు ఆయన? మన కొరకు ఏమైపోయాడు? బలి అయిపోయాడు. మరి మనం కూడా ఆయన ప్రత్యక్షత కొరకు, దేవుని రాజ్యము కొరకు మనమందరం ఎదురు చూచువారుగా మారదుముగాక. బాగా డబ్బున్న వ్యక్తి డబ్బును చూడలేదు, ఆ డబ్బు తనకు శాశ్వతంగా భావించుకోలేదు, ఇది తాత్కాలికం అనుకున్నాడు. ఈ ధనము నాకు శాశ్వతం కాదు, ఈ ఐశ్వర్యం నాకు శాశ్వతం కాదు. తన మనస్సులో, తన హృదయంలో తనకు దేవుని రాజ్యం కొరకే ఎదురు చూడాలని మనస్సు కలిగిన వాడు. మనందరం కూడా ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత ఉన్నా దేవుని రాజ్యం కొరకు మాత్రం ఎదురు చూస్తూ ప్రయాణం చేయుదుముగాక. రెండవ రాకడ ప్రత్యక్షత కొరకు మీరందరూ కూడా ఎదురు చూచుదురుగాక. ఆమేన్. అబ్రహాము కూడా పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడు. దేని కొరకు ఎదురు చూచాడు? హెబ్రీ పత్రిక 11:10 చూస్తే అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడు. దేని కొరకమ్మా? పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. అసలు ఇంతకు పాత నిబంధన పరిశుద్ధులకు నూతన వాగ్దానం, నూతన యెరూషలేమును గురించిన వాగ్దానం దేవుడు చేశాడా? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాగ్దానం చేశాడు. పాత నిబంధన పరిశుద్ధులకు ఏం చేశాడు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు ఇస్తాను, ఇది మీకు వాగ్దాన దేశం. ద్రాక్ష గెల ఇద్దరు మోసెంత ఉండే వాగ్దాన దేశం ఇస్తాను. ఆ కనాను దేశము ఆకాశ వర్షపు జలం త్రాగును, అది ఆ దేశం నేను ఇస్తానన్నాడు. కానీ పునాదులు కలిగిన పట్టణాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడా? మరి అబ్రహాము ఎలా ఈ ప్రత్యక్షతను గమనించాడు? గట్టి అల్లు చెప్పాలి మీరందరూ, సంతోషంగా రెండు చెల్లి అల్లు చెప్పాలి. అసలు ఎలా ఈ ప్రత్యక్షత అబ్రహాముకు బయలుపరచబడింది? అబ్రహాముకి ఈ ప్రత్యక్షత చెప్పలేదా దేవుడు? పునాదులు కలిగిన పట్టణాన్ని గురించి అబ్రహాముతో దేవుడు మాట్లాడా? పాత నిబంధనలో మాట్లాడా? మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గల ఆ రాకడ, ఆ పునాదులు కలిగిన పట్టణం, ఆ నూతన యెరూషలేము కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూచాడు. హల్లెలూయా. అందుకే అబ్రహామును బట్టి ఇజ్రాయేలుల యొక్క 12 గోత్రికుల పేర్లు యెరూషలేము పట్టణములో గుమ్మముల మీద వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. పునాదుల మీద అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. గుమ్మముల మీద ఇజ్రాయేలుల గోత్రికుల పేర్లు, 12 మంది గోత్రికుల పేర్లు రాయబడ్డాయి. సంతోషంగా రెండు చెల్లెది గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? వాక్యం అర్థమైందా? విశ్వాసుల పట్టికలో పునాదులు కలిగిన పట్టణము కొరకు, పునాదులు కలిగిన పట్టణం ఏంటి? యెరూషలేమేగా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము చూడండి, కానాను దేశం మీదకి వెళ్ళలేదు, కానాను వాగ్దాన దేశం మీద తన మనసు పెట్టలేదు, పునాదులు కలిగిన పట్టణం మీదకి తన దృష్టి వెళ్ళింది. ఆమేన్. ఈరోజు పాత నిబంధన భక్తులు కూడా నూతన యెరూషలేమును గురించినటువంటి దృష్టి, ఆ దర్శనం వారిలో కలిగింది. ఆ ఎదురు చూపు, ఆ కనిపెట్టే ఆ అనుభవం వారికి కలిగింది. అబ్రహామును బట్టే 12 గోత్రికుల పేర్లు రాయబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన పరిశుద్ధులు కూడా యెరూషలేములో వాళ్ళ పేర్లు కూడా ఎక్కిపోయినాయి. పాత నిబంధన పరిశుద్ధులకు యెరూషలేము ఉందా లేదా, నూతన యెరూషలేము ఉందా లేదా అంటే వారికి కూడా ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎస్, ఈరోజు ఆ కృప మనము కూడా పొందుకోవాలి.
అది లేకపోయినా ఆ కృప మీకు లేదు అనుకున్న కూడా ఆ కృప కొరకు అబ్రహాము కనిపెట్టాడు. మరి వారికి లేనప్పుడు, నూతన యెరూషలేము లేనప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు రాయబడాలి? యెరూషలేము గుమ్మముల మీద వాళ్ళ పేర్లు ఎందుకు రాయబడాలి? ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఎవరి కొరకు ఎదురు చూద్దాం? ప్రభు రాకడ ప్రత్యక్షత కొరకు. అందరు చెప్పండి, ప్రభు రాకడ ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూచుదునుగాక. ప్రభు రాకడ ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూచుదునుగాక. ఈరోజు ఆ దర్శనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా నీతిని నా రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు. నా రాజ్యాన్ని ఎదురు చూడండి, నా రాజ్యం కొరకు ఎదురు చూడండి. నేనంట నా రాజ్యం కొరకు ఎదురు చూడండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. ఆమేన్. హోటల్కి వెళ్తారు, మీరు పూరి అడుగుతారు, పూరితో పాటు ఏమేమి వస్తాయి? హల్లెలూయా చెప్పండి. హోటల్కి వెళ్ళి ఇడ్లీ అడుగుతారు, చట్నీ అడుగుతారా, ఇడ్లీ అడుగుతారా? ఇడ్లీ అడిగితే ఇడ్లీతో పాటు ఎన్ని వస్తాయి? కారం పొడి వస్తుంది, సాంబార్ వస్తుంది, పల్లీల చట్నీ వస్తుంది. నువ్వు ఒక్కటి అడిగితే ఎన్ని వచ్చినాయి? దేవుని రాజ్యం అడిగితే ఎన్ని వస్తాయి? అది గుర్తుపెట్టుకోండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందే సాంబార్ అడుగుతున్నారు, అందుకే మీకు రావట్లే. సాంబారు చట్నీలు అడుగుతున్నారు. ఇప్పటిదాకా సాంబారు చట్నీలు పల్లీల చట్నీలు అడిగారేమో, ఇక నుంచి ఇడ్లీ అడగండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇడ్లీ అనే చోట మీరు పెట్టుకోండి దేవుని రాజ్యం. ఏమడగాలి మనందరం? ప్రభువా, నీ రాజ్యము కొరకు నేను ఎదురు చూడాలి, నీ రాజ్యం కొరకే నేను ఎదురు చూడాలి. ఆమేన్. దేవుని రాజ్యం మీద నీ మనసు పెట్టు, నీకు కావలసిన ఈవులన్నీ దేవుడు నీ పాదాల దగ్గర తెచ్చి పెడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. నువ్వు ఎప్పుడు చూసినా సమస్యలే అడుగుతున్నావు. ఎప్పుడు చూసినా ఏమడుగుతున్నావు? ఎప్పుడు చూసినా చట్నీ అడుగుతున్నావు. హల్లెలూయా. చట్నీ 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 అడుగుతున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చట్నీలు అడగకండి, ఇడ్లీ అడగండి, వాటితో పాటు అన్నీ వస్తాయి. దేవుని రాజ్యం అడగండి, అన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రభువా, నేను నా కుటుంబం నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలయ్యా. నేను నా కుటుంబం నీ రాజ్యము కొరకు ఎదురు చూడాలయ్యాను. అప్పుడు దేవుడు మీకు అన్నీ ఇవ్వబోతున్నాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ కూడా పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల తండ్రి, అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ రాజ్యం కొరకు నేను ఎదురు చూడాలి, నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలి, నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం స్తోత్రం. సైదులోని వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవా, నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలయ్యానండి. అందరూ కూడా ఆ మాట చెప్పండి. ప్రభా, ఈ దినము నుండి నీ రాజ్యం కొరకే నేను ఎదురు చూడాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈరోజు నీవు మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీ కృపలో కట్టబోతున్నందుకు కృతజ్ఞత, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, కృపావరంలో లోపం లేని వారిగా మేము ఎదురు చూసేవారిగా ఉండాలి. నిలువరమైన రాజ్యము కొరకు మేము ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రభువు మహిమగల ప్రత్యక్ష రాకడ కొరకు మేము ఎదురు చూసేవారిగా ఉండాలి. సుమయోననుక పట్నమందు, యెరూషలేం పట్నమందు, యెరూషలేం దేవాలయములో నీ కొరకు కనిపెట్టాడు, నీ రక్షణను కళ్ళారా చూచాడు. ప్రభువా, ఈ సంఘము కూడా నీ రాకడ కొరకు కనిపెట్టి నీ రాకడ ప్రత్యక్షతను ఎదురు చూచేవారిగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. యెరూషలేం పట్టణంలో దేవాలయంలో అన్నాను ప్రవక్తి నాయన అదే సమయంలో దేవాలయంలోకి వచ్చినప్పుడు నాయన నిన్ను కళ్ళారా చూసి కనిపెట్టింది. తన శరీరమును ఉపవాస ప్రార్థనల చేత నలకొట్టుకొని నీ ప్రత్యక్షతను నాయన ఆమె కనుగొన్నది. ప్రభువా, మేము కూడా నాయన ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా
నాయన నీ కొరకు ఎదురు చూచేవారిగా, నీ రాకడలు ఎత్తబడేవారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. అబ్రహాము నీ కొరకు నాయన నిలువరమైన రాజ్యము కొరకు, పునాదులు కలిగిన రాజ్యము కొరకు, ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడయ్యా. నాయన ఒక మర్మయుక్తమైన మాటను నీ దాసుడి నోట నువ్వు దాచి ఉంచావు. నీకు కృతజ్ఞత స్తోత్రాలు. పాత నిబంధన భక్తులందరూ కూడా నాయన ఇన్నాళ్ళు నాయన ఎవరు ఎక్కడ చెప్పని మాట నువ్వు మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, పాత నిబంధన భక్తుల కొరకు కూడా నాయన ఆ యెరూషలేమును నాయన నువ్వు సిద్ధపరిచి ఉంచావని నువ్వు మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేమందరము కూడా నీ రాజ్యము కొరకు ఎదురు చూచేవారిగా, నీ ప్రత్యక్షతను పొందుకునేవారిగా, ఈ సంఘము నీ పరిచర్య నీ రాకడలో ఎత్తబడేవారిగా నాయన కనిపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అటువంటి కృప పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. వరుసలుగా కూర్చోండి. బాప్తిసం పొందిన వాళ్ళు అందరికీ భోజనాలు ఉన్నాయి. ఎవరు వెళ్ళకండి ఇళ్ళకి. చక్కగా భోజనం చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ప్రభు బల్లారాధన కనుక ఈరోజు కాస్త ఆలస్యం అవుతుంది. ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా ఉండండి. ప్రభువా, మరి నేను ప్రభు బలలో చేయి వేస్తున్నాను, దయచేసి నాలో ఏ బలహీనతలైనా ఉంటే క్షమించండి అని దేవుని అడగండి. క్షమించమని అడిగితే క్షమిస్తాడు. అందరూ కూడా ప్రభువుని అడగండి, క్షమించండి ప్రభువా, తెలిసి తెలియక చేసిన అపరాధములు బలహీనతలు నాలో ఏమైనా ఉంటే ఈ సమయమందు క్షమించండి ప్రభువా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా క్షమాపణ కోరండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ